దేశంలోని అత్యధిక వేతనం అందుకుంటున్న ఎగ్జిక్యూటివ్గా టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ నిలిచారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను ఆయన అక్షరాల ఏడాదికి 135 కోట్లు అందుకున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ మొత్తం 20% అధికమని 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కంపెనీ వార్షిక నివేదికలో వెల్లడైంది. దేశంలోని ఏ ఇతర కంపెనీ బాస్ కూడా ఇంత మొత్తంలో వేతనం అందుకోకపోవడం గమనార్హం. అయితే టాటా సన్స్ CFO సౌరవ్ అగర్వాల్ సైతం ఏడాదికి 30 కోట్ల వేతనం అందుకుంటున్నారు. టాటా గ్రూప్లో 2 అతి తక్కువ వేతనం ఆయనదేనని నివేదిక స్పష్టం చేసింది. ఇక TCS, టాటా స్టీల్, తాజ్ హోటల్స్ చీఫ్ల కంటే ఆయన వేతనమే ఎక్కువ. 2016లో టాటా బోర్డులో చేరిన చంద్రశేఖరన్ 2022-23 ఆర్థిక సంవత్సరంలో 113 కోట్లు ఆర్జించారు. ఈ ఏడాది 135.32 కోట్లు పొందారు. ఇందులో 121.5 కోట్లు కమిషన్ కాగా మిగిలిన మొత్తం చంద్రశేఖరన్ వేతనంగా తీసుకున్నారు. ఇక TCS CEO కృతి వాసన్ వార్షిక వేతనం 25 కోట్లు కాగా IHCL హెడ్ పునీత్ చత్వాల్ వేతనం 19 కోట్లుగా ఉంది. టాటా స్టీల్ చీఫ్ TV నరేంద్రన్ ఏడాదికి 17 కోట్లు అందుకుంటున్నారు. ఇక టాటా గ్రూప్లో అత్యధిక వేతనం అందుకుంటున్న వారిలో టాటా పవర్ CEO ప్రవీర్ సిన్హాతో పాటు టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ సునీల్ డిసోజా కూడా ఏడాదికి 10 కోట్ల చొప్పున అందుకుంటున్నారు. టాటా కెమికల్స్ CEO ఆర్ ముకుందన్ 8 కోట్లు ఆర్జిస్తున్నారు. టాటా గ్రూప్ CEOలకు వేతనంతో పాటు కంపెనీలో వాటాలు కూడా ఉంటాయి. అయితే విప్రో CEOగా వ్యవహరించిన థియరీ డెలాపోర్టే గత ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా 167 కోట్లు కంపెనీ నుంచి అందుకున్నారు. ఆ మొత్తంలో పరిహార ప్యాకేజీతో పాటు ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ చెల్లింపులు ఉన్నాయి. దీంతో వేతనం పరంగా చంద్రశేఖరన్ దేశంలోనే అత్యధిక వేతనం అందుకుంటున్న వ్యక్తిగా నిలిచారు. అయితే దేశంలో టాటా గ్రూప్ అంటే ఒక బ్రాండ్. ఈ సంస్థకు అత్యంత విశ్వసనీయత ఉందని జనం నమ్ముతుంటారు. ఇక ఈ కంపెనీ అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన రతన్ టాటా ప్రస్తుతం టాటా సన్స్ చైర్మన్ బాధ్యతలను చంద్రశేఖరన్ అప్పగించారు. ఆయన నేతృత్వంలో కూడా గత కొంతకాలంగా టాటా గ్రూప్ దూసుకెళ్తోంది. ప్రస్తుతం దేశంలో అన్నిటికంటే ఎక్కువ మార్కెట్ విలువ టాటా గ్రూప్కే ఉంది. ఈ గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను 30.37 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది.